మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిలో హైటెన్షన్ నెలకొంది. అగ్రరాజ్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ మరోసారి యుద్ధానికి కాలు దివ్వింది. ఒకే రోజు 3 భారీ కార్గో షిప్పులపై కాల్పులు, 2 నౌకల స్వాధీనం చేసుకుంది. అయితే ఈ గొడవలో ఇప్పుడు భారత్ కూడా చిక్కుకుంది. గుజరాత్ తీరానికి రావాల్సిన నౌకను ఇరాన్ బలగాలు బంధించాయన్న వార్త ఢిల్లీ వర్గాల్లో కలకలం రేపుతోంది. భారత్ షిప్పులను ఇరాన్ సైన్యం ఎందుకు బంధించింది? కావాలనే చేసిందా? కవ్వింపులో భాగమా? ఇప్పుడు భారత్ ఇదే కోణంలో ఆలోచిస్తుంది. గడిచిన 24 గంటల్లో హర్ముజ్ జలసంధిలో సీన్ మొత్తం మారిపోయింది. ఇరాన్ సైన్యం గన్ బోట్లతో విరుచుకుపడుతోంది. 3 నౌకలను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. అందులో 2 నౌకలను ఇరాన్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వాటిని బలవంతంగా ఇరాన్ తీరం వైపు మళ్లించాయి. ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, సీజ్ చేసిన నౌకల్లో ఒకటి గుజరాత్ వైపు వస్తున్నట్లు సమాచారం. అంటే భారత వాణిజ్యాన్ని ఇరాన్ నేరుగా టార్గెట్ చేసిందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఇరాన్ ఈ సాహసం వెనుక పెద్ద ప్లానే ఉంది. ఇందులో మొదటిది అమెరికాకు హెచ్చరిక. పశ్చిమ దేశాలు తమపై విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా ప్రపంచ ఆయిల్ సరఫరాను స్తంభింపజేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరోవైపు హర్ముజ్ పట్టు ప్రపంచంలో సరఫరా అయ్యే ముడి చమురులో 20% ఈ చిన్న జలసంధి నుంచే వెళ్తోంది. ఇక్కడ షిప్పులను ఆపేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మరొకటి బేరసారాలు సాగించడం. అంతర్జాతీయ వేదికలపై తమ మాట నెగ్గించుకోవడానికి ఇరాన్ ఇలాంటి షిప్ హైజాకింగ్ను ఒక అస్త్రంగా వాడుకుంటోంది. ఇదిలా ఉంటే భారత్ ఇరాన్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలు మన ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయి. గుజరాత్ వచ్చే షిప్ను సీజ్ చేయడం వల్ల భారత్లో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులతో సతమతమవుతున్న భారత్కు ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగడం మింగుడు పడటం లేదు. భారత నావికా దళం ఇప్పుడు అరేబియా సముద్రంలో నిఘా పెంచింది. మరి భారత్ తన నౌకలను రక్షించుకోవడానికి ఇరాన్తో చర్చలు జరుపుతుందా, లేక కఠినంగా వ్యవహరిస్తుందా అన్నది ఉత్కంఠంగా మారింది. ఏది ఏమైనా హర్ముజ్ జలసంధిలో మొదలైన ఈ చిచ్చు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రపంచ దేశాలు ఇరాన్ను అడ్డుకుంటాయా, లేక చమురు సంక్షోభంలో చిక్కుకుపోతాయా? ఏది ఏమైనా సముద్ర గర్భంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనపై భారత్ అలర్ట్ అయింది. నౌకలోని భారతీయ సిబ్బంది భద్రతపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గుజరాత్లోని కీలక పోర్టులకు చేరాల్సిన ఈ చమురు నౌక నిలిచిపోవడంతో దేశీయంగా ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కరువైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇరాన్ భారతదేశాన్ని తమ మిత్ర దేశంగా భావించి మిగిలిన అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలను నిలిపివేస్తే కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలను హర్ముజ్ జలసంధి నుంచి ఇప్పటి వరకు కూడా సుగమంగా ఆ ప్రయాణాన్ని సాగించే విధంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇరాన్ బంధించినటువంటి నౌకల్లో భారతదేశానికి సంబంధించినటువంటి నౌకని ఎందుకు బంధించారు? మరి ఇది కావాలని చేసినటువంటి చర్య, లేదంటే యాదృచ్ఛికంగా జరిగింది అనేటువంటి కోణంలో ఇప్పుడు అందరూ కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ భారత నౌకలను దిగ్బంధనం చేయడం వెనుక ప్రత్యేక ప్లాన్ ఉందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం దీన్ని చాలా సున్నితమైనటువంటి అంశంగా పరిగణిస్తుంది. అసలు ఎందుకు ఇరాన్ ఇలా చేసింది? ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు, ఇరాన్ ప్రభుత్వ ప్రమేయంతోనే ఇలా చేసిందా, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గార్డ్స్ చర్యల వల్లే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి నౌకను బంధించారా? వాట్ నెక్స్ట్? ఏం జరగబోతుంది? సో భారత్ దీని మీద ఎలాంటి వైఖరిని అనుసరించాలి? ముఖ్యంగా ఇరాన్ చెరలో ఉన్నటువంటి మన భారత నౌకను విడిపించుకోవడానికి భారత్ చేసేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ఇప్పటికే ఈ నౌకలో ఉన్నటువంటి క్రూను అందరినీ కూడా సేఫ్గా అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులతో బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్నిటికన్నా కూడా ఈ నౌకను వారి చెర నుంచి విడిపించేటువంటి ప్రయత్నం అయితే భారత్ ప్రారంభించింది. సో భారత్తో పాటుగా మిగిలినటువంటి దేశాలకు సంబంధించినటువంటి నౌకలను బంధించేటువంటి క్రమంలోనే అటుగా ప్రయాణిస్తున్నటువంటి మన నౌకను కూడా
నిర్బంధించారా అనేటువంటి కోణంలో ఇప్పుడు భారత్ ఆలోచిస్తుంది. ఏదేమైనా ఇరాన్ చేసినటువంటి ఈ చర్య వల్ల ఇప్పుడు భారతదేశంపై ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో భారతదేశం ఈ సున్నితమైనటువంటి అంశాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి. మరి మీకేమనిపిస్తుంది? ఇరాన్ కావాలనే ఇలా మన దేశానికి సంబంధించినటువంటి షిప్ను అడ్డుకుందా, లేదంటే వేరే ప్లాన్లో భాగంగా మన షిప్ను అడ్డుకునేటువంటి క్రమంలో ఇలా చేసిందా, లేదంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ను ఆపేటువంటి క్రమంలో అటుగా ప్రయాణిస్తున్నటువంటి మన షిప్ను కూడా తెలియక సరైనటువంటి సమాచారం లేక అవగాహన లోపంతోనే మన దేశానికి సంబంధించిన షిప్ను బంధించి ఉంటుంది. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.